హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. నేను కొత్తిమీర పచ్చడి చేయడానికి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర పచ్చడిలోకి కావాల్సినవి టమోటా, పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు, ఇంకా చిన్నులపాయలు. పచ్చిమిరపకాయలతోనే కాదు, ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ వేరువేరుగా వేపాల్సిన అవసరం లేదు. మొత్తం ఒకేసారి బాండీలో వేసి నూనె వేసి వేపేస్తే సరిపోతుంది. ఇందులో నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనెలో కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా మగ్గించుకోవాలి. చల్లారిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత నూనె వేసి పోపు గింజలు వేసి తిరగమూత వేసుకోవాలి. ఇందులో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. చూసారు కదా, కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో. కొత్తిమీర పచ్చడి చేసుకోవటం చాలా సింపుల్. చూసారు కదండి కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో. ఈ పచ్చడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. ఈ కొత్తిమీర పచ్చడి అన్నంలోకే కాదు, దోశలోకి, ఇడ్లీలోకి, బోండాలోకి, గారెలోకి అన్నిట్లోకి నంచుకోవడానికి కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.